అంగస్తంభన సమస్యలు ఇదేంటంటే బయటికి చెప్పుకోవడానికి కూడా చాలా మంది మొహమాట పడతా ఉంటారు, సిగ్గుపడతా ఉంటారు. దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అంటారు. బ్లడ్ ఫ్లో అనేది అక్కడ సరిగా ఉండదు. కరెక్ట్ అండి. మన బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది తక్కువ ఉన్నా కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వాళ్ళకి వస్తుంది. కొంచెం మనం వాస్తవానికి దగ్గరగా మాట్లాడదాం. ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకున్న, స్మోకింగ్ వాళ్ళందరూ కూడా ఈ ఎరెక్షన్ ప్రాబ్లం అనేది బాగా చూస్తారండి. వెజల్స్ అనేటివి మాక్సిమం ఎంత అయితే ఎరెక్ట్ అవ్వాలో అంత ఎరెక్ట్ అవుతుందండి. కొద్దిమంది ఎర్లీ ఎజాక్యులేషన్స్ ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి కూడా మెడిసిన్స్ ఉన్నాయండి మీ దగ్గర? ఎస్ అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్యూర్ ప్లెజర్ CEO అండ్ ఫౌండర్ మనదీప్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. అంగస్తంభన సమస్యలు ఇదేంటంటే బయటికి చెప్పుకోవడానికి కూడా చాలా మంది మొహమాట పడతా ఉంటారు, సిగ్గుపడతా ఉంటారు. కానీ ఏంటంటే దీనివల్ల ఇది సరైన అవగాహన లేకపోవడం వల్ల కుటుంబాలు చెల్లిపోతా ఉన్నాయి, డైవర్స్ వరకు వెళ్ళిపోతా ఉన్నారు. సో అక్రమ సంబంధాలు పెరిగిపోతా ఉన్నాయి. సో అట్లాంటి వారి కోసం ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అయితే తీసుకొని వచ్చామని చెప్పేసి అన్నారు. సో ప్యూర్ ప్లెజర్ కి సంబంధించి హార్డ్ ఆన్. సో ఇది ఏంటంటే అంగస్తంభన సమస్యలకి ఇది ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ఈ సమస్య ఎందుకు వస్తా ఉందండి? దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అంటారు. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అంటే వాళ్ళ పీనిస్ అనేది ఎరెక్ట్ అవ్వకపోవడం. సో ఎరెక్షనే ప్రాబ్లం ఉంటుంది. బ్లడ్ ఫ్లో అనేది అక్కడ సరిగా ఉండదు. కరెక్ట్ అండి. సో వాళ్ళకి బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్ గా ఉండదు. మన బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది తక్కువ ఉన్నా కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వాళ్ళకి వస్తుందండి. సో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది మన మనిషి ఏజ్ అనేది పెరిగే కొద్దీ కూడా సో మనిషికి టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోతా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ అండి. రెండోది ప్రాపర్ బ్లడ్ ఫ్లో అనేది లేకపోవడం. రైట్, ప్రాపర్ బ్లడ్ ఫ్లో లేనప్పుడు ఏంటి అంటే సో ఆ బ్లడ్ వెజల్స్ లో నుంచి బ్లడ్ అనేది ప్రాపర్ గా వెళ్ళకపోతే ఎరెక్షన్ అనేది అవ్వదండి. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇలా చూస్తూ ఉంటాం. లేదు అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారండి, ఎక్కువ వాళ్ళకి చూస్తూ ఉంటాం. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఏంటి అంటే సో వాళ్ళ బ్లడ్ అనేది తిగ్గా అవుతుంది. రైట్, సో తిగ్గా అయినప్పుడు ఏంటంటే ఇదే మీరు బ్లడ్ వెజల్ అనుకొని చూస్తే సో దీంట్లో నుంచి బ్లడ్ అనేది ఫ్లో అవుతా ఉంటే సో మీ బ్లడ్ అనేది తిగ్గా అయినప్పుడు ఏంటంటే ఫ్లో అనేది అంత ప్రాపర్ గా ఉండదు. రైట్, సో బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్ గా లేనప్పుడు ఆబ్వియస్ గా ఎరెక్షన్ అనేది బాగా అవ్వదు. లేదు అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటది కొంతమందికి బాడీలో. సో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఏమవుతుంది అంటే ఆ బ్లడ్ వెజల్ అనేది దాని డయామీటర్ తగ్గినప్పుడు ఏంటి అంటే మీకు దాంట్లో నుంచి కూడా బ్లడ్ ఫ్లో అనేది నార్మల్ దానికి ఎలా అయితే అవుతుందో అలా అవ్వదు. సో ఇట్లాంటివి చాలా రీజన్స్ ఉంటాయి. ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకున్న, స్మోకింగ్ వాళ్ళందరూ కూడా ఈ ఎరెక్షన్ ప్రాబ్లం అనేది బాగా చూస్తారండి. దీనికి కూడా ఏజ్ తో సంబంధం లేదండి ఎరెక్షన్ ప్రాబ్లమ్ కి. సో ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళంటే ఓన్లీ ముసలి వాళ్ళకు లేకపోతే ఏజ్ పెరిగిన వాళ్ళకి మాత్రమే, అంతే 40, 50, 60s లో వాళ్ళకే ఎరెక్షన్ ప్రాబ్లం ఉంటుంది అనుకునే వాళ్ళు కానివ్వండి. బట్ ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ వీటన్నిటి వల్ల యంగ్ ఏజ్ నుంచే ఎరెక్షన్ ప్రాబ్లం అనేది చూస్తున్నాం. సార్ కొంచెం మనం వాస్తవానికి దగ్గరగా మాట్లాడదాం. ఎస్ అండి. సో కొన్ని మెడిసిన్స్ మనం చూస్తూ ఉంటాం, కొద్ది మంది చెప్తా ఉంటారు అంగం అనేది పొడవును పెంచే మందులు మా దగ్గర ఉన్నాయని అంటూ ఉంటారు. సో నిజంగానే పినిస్ సైజును పెంచే విధంగా అంటే ఇట్లాంటి ఓరల్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల సైజ్ పెరుగుతుందండి? పినిస్ సైజ్ గనక పెరగాలి అంటే ఒకటి సర్జరీ, రెండోది ఏ క్యాప్సూల్ వల్ల కూడా సైజ్ ఏదో ఇంత పెరుగుద్ది అంత పెరుగుద్ది అని ఏది చెప్పినా అవన్నీ ఫాల్స్ క్లెయిమ్స్ అని. బట్ ప్రాపర్ బ్లడ్ ఫ్లో ఉంటే ఏమవుతుంది అంటే ఇది ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి అండి. రైట్, సో రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకున్నప్పుడు మనం ఇలా లాగితే ఇక్కడ వరకు వస్తుంది. బట్ ఇది అక్కడ వరకే లాగొచ్చా అంటే అలా ఏం కాదు, ఇంకొంచెం కూడా లాగొచ్చు. సో దీనికి మాక్సిమం ఎంత అయితే ఎరెక్ట్ అవ్వగలుగుద్దో ప్రాపర్ బ్లడ్ ఫ్లో ఉండటం వల్ల మన దీని వల్ల మాక్సిమం ఎరెక్ట్ అవుతుంది. అంటే కరెక్ట్ గా స్తంభించినప్పుడు మాత్రమే కొంచెం అంటే ఆల్రెడీ ఉన్నదే సైజు మరేం పెంచేదేం కాదు, కానీ ఆ వెజల్స్ అనేటివి ప్రాపర్ గా వాళ్ళకి మాక్సిమం ఎంత అయితే ఎరెక్ట్ అవ్వాలో అంత ఎరెక్ట్ అవుతుందండి. అంతే కానివ్వండి సో పీనిస్ సైజ్ అనేది ఇంత పెరిగిపోద్ది అంత పెరిగిపోద్ది అని ఫాల్స్ క్లెయిమ్స్ ఏవో చేస్తా ఉంటారు. ఇది ఎన్ని రోజులు వాడితే దీని రిజల్ట్స్ కరెక్ట్ గా ఉంటుందండి? సో మన ఈ హార్డ్ ఆన్ ప్లెజర్ అనేది ఈ ప్రొడక్ట్ కనుక మీరు 3 months యూజ్ చేస్తే మీకు లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అనేవి మీరు చూడొచ్చు. ఇంకా అంటే మామూలుగా ఇది మాత్రమే కాకుండా కొద్దిమంది ఎర్లీ ఎజాక్యులేషన్స్ ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి కూడా మెడిసిన్స్ ఉన్నాయండి మీ దగ్గర? ఎస్ అండి. సో దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారండి. సో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా మన దగ్గర
ద డిలేడ్ ప్లెజర్ అనే ప్రొడక్ట్ ఉందండి. సో దాని వల్ల ఏంటి అంటే వాళ్ళు natural గా సో ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏం చేస్తాయి అంటేనండి, మీ హార్మోన్స్ సెరటోనిన్, ఆక్సిటోసిన్ అనేసి స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ అనేది ఉంటుంది. సో బేసిక్ గా ఈ హార్మోన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తాయి. ఓకే. అంతేనండి. ఇది మీరు నిజంగా చెప్పాలి అంటే మన ఫుడ్ గనక ప్రాపర్ గా తీసుకొని మన లైఫ్ స్టైల్ గనక ప్రాపర్ గా ఉంచుకుంటే మీకు ఏది అవసరం ఉండదు. కానీ ఇవాళ మనం ఎంత అంటే రసాయనాలే అయిపోద్దాం సార్, ప్రతి దాని మీద ఏదో కెమికల్ ఫుడ్ మనం తీసుకుంటా ఉన్నాం. యా అంటే మన ఫుడ్ కానివ్వండి, మన లైఫ్ స్టైల్ కానివ్వండి, స్లీప్ ప్రాపర్ గా ఉంచుకుంటే మీకు ఇవన్నీ అవసరం లేదు. డి విటమిన్ అనేది మనం దాన్ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఇట్లాంటి ప్రాబ్లం రావని విన్నాను, నిజమేనా అండి? డి విటమిన్ అసలు దీనికి ఎట్లా సో వైటమిన్ డి కూడా దాని ఎఫెక్ట్ కూడా చాలా ఉంటుందండి సెక్షువల్ హెల్త్ మీద, రైట్? సో అందుకే మనం ఏం చేసాము అంటే మన కార్డిసెప్స్, మన ఈ ప్రొడక్ట్ అంటే మన ఏ ప్రొడక్ట్ తీసుకున్నా కూడా ఈ కార్డిసెప్స్ ని మనం మన ల్యాబ్ లో గ్రో చేసేటప్పుడే ఈ కార్డిసెప్స్ అంటే ప్రాపర్ గా గ్రో అయిన తర్వాత యువి రేస్ కి ఎక్స్పోజ్ చేస్తామండి. సో దాని వల్ల ఈ కార్డిసెప్స్ లోనే వైటమిన్ డి అనేది వస్తుంది. ప్రొడక్ట్ ఎవరైతే కన్జ్యూమ్ చేసుకుంటారో వాళ్ళకి వైటమిన్ డి అనేది కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఆయుర్వేదంలో కావచ్చు, అలోపతిలో కావచ్చు, కొన్ని రకాలు మరీ తీసుకునే దానికంటే ఎక్కువ తీసుకున్నా ఆ ఎంజీలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి సార్. ఈ రోజు మనం 5 mg వాడితే నెక్స్ట్ 10 mgకి వెళ్ళిపోతుంది. అది అప్పుడే ఇన్స్టాంట్ గా చూపకపోయినా ఒక 3 months కి తెలుస్తూ ఉంటది. కరెక్ట్. సో జెన్యున్ గా మీరు చెప్పాలంటే మీ ప్రోడక్ట్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? నో అండి, మనవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. న్యాచురలే కాకుండా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా క్లినికలీ ప్రూవెన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఓకే. డోసేజ్కి వచ్చేస్తే సో ఒక మనిషి ఈ లెవెల్ వరకు తీసుకోవచ్చు అనేది ఉంటుందండి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కి. సో మనం యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా అంటే చాలా మినిమలే యూజ్ చేస్తా మనం ఈ క్యాప్సూల్స్ అనేది, ఈ సప్లిమెంట్స్ అనేది మనము తయారు చేయడం జరిగింది. ఓకే ఓకే. ఇది ఎన్ని రోజుల్లో దీని రిజల్ట్స్ చూడొచ్చండి మనం? సో 1 month దగ్గర నుంచే మీరు చేంజ్ వస్తారండి. 3 months సో 3 months వాడినప్పుడు ఏంటి అంటే మీకు లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. ఓకే ఓకే. దీని ఒక 1 month లో మనకి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే తెలిసిపోతుంది. డెఫినెట్ గా 1 month లో వాళ్ళకి చేంజ్ కనిపిస్తుంది అండి. ఎట్లా ఇది పర్చేజ్ చేయాలండి? సో పర్చేస్ చేయాలంటే సో మీరు ఇక్కడ డిస్ప్లే అయ్యే నెంబర్కైనా కాల్ చేయొచ్చు, లేదు అంటే thepurepleasure.com ఇది మా వెబ్సైట్ అండి. సో వెబ్సైట్ నుంచి అయినా మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.